వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. పోస్ట్ ఆఫీసులో రకరకాల పొదుపు పథకాలు ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి రాబడిని అందిస్తుంది. ఇవి స్థిర లేదా చక్రవడ్డీని అందిస్తాయి. మీరు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఏ ప్రాంతం నుండి అయినా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఇండియా పోస్ట్ పథకాలు భారతీయులు కానీ వారికి వర్తించవు. పోస్ట్ ఆఫీసులో ఉండే పథకాల వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం. ఈ పథకం గరిష్ట భద్రత, ట్యాక్స్, ఆదా ప్రయోజనాలతో సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి ఇది అద్భుతమైన పెట్టుబడిగా ఆప్షన్. ఇక పథకం వివరాల విషయానికి వస్తే, మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, వడ్డీ 8.2%, కనీస పెట్టుబడి 1000 రూపాయలు, గరిష్ట పెట్టుబడి 30 లక్షల రూపాయలు, పన్ను ప్రయోజనాలు 1.50 లక్షల రూపాయల వరకు ఏటీసీ పన్ను మినహాయింపు. ఇక ప్రీమెచ్యూర్ అకౌంట్ క్లోజర్ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక ఎలా చెల్లించాలి అని చూస్తే, ఒక వ్యక్తి మొత్తం 1 లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్నప్పుడు నగదు రూపంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ మొత్తం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉన్నప్పుడు చెక్కు ద్వారా చెల్లించాలి. ఇక మెచ్యూరిటీ కాలం విషయానికి వస్తే, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అయితే పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ వ్యవధిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ పొడిగింపు దరఖాస్తును 1 సంవత్సరం ముందుగానే ఇవ్వాలి. ఇక ఒకరు ఎన్ని ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఒక పెట్టుబడిదారుడు 1 కంటే ఎక్కువ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఖాతాలను తెరవవచ్చు. అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఈ ఉమ్మడి ఖాతాలను జీవిత భాగస్వామితో మాత్రమే తెరవవచ్చు. ఈ జాయింట్ ఖాతాలో మొదట డిపాజిట్ చేసిన పెట్టుబడిదారుని ప్రారంభ డిపాజిటర్ గా పరిగణిస్తారు. ఇక ఖాతాను వేరే శాఖకు బదిలీ చేయవచ్చా అంటే, ఈ పథకంలో కనీస డిపాజిట్ 1000 రూపాయలు, గరిష్టంగా 30 లక్షల రూపాయలు. 1000 రూపాయలు గుణిజాలలో డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఎస్సీఎస్ఎస్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ నుండి బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇక ముందస్తు ఖాతా మూసివేతకు నియమాలు ఏంటి అంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పెట్టుబడి 1 సంవత్సరం ముందు మూసివేస్తే చెల్లించిన వడ్డీ అసలు మొత్తం నుండి తీసివేయబడుతుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత మూసివేస్తే ప్రధాన మొత్తంలో 1% కట్ చేస్తారు. అంటే ముందుగా క్లోజ్ చేస్తున్నందుకు పెనాల్టీ లాగా. అలాగే 2 ఏళ్లలోపు మూసివేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ నుండి 1.50% వరకు మినహాయింపు ఉంటుంది. ఇక పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హతలు ఏంటి అంటే, 60 ఏళ్లు పైబడి ఉండాలి. 55 నుంచి 60 సంవత్సరాల వయసు గల రిటైర్డ్ ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడిన భద్రతా సిబ్బంది, ప్రవాస భారతీయులు, హిందూ ఉమ్మడి కుటుంబాల సభ్యులు ఇందులో పెట్టుబడి పెట్టడానికి అర్హులు కాదు. ఇక పథకం ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది భారత ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన పెట్టుబడి పథకం. ఈ ఖాతాను భారతదేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ లోనైనా తెరవవచ్చు. ఇక భారతీయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C ప్రకారం 1.5 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక 20,500 రూపాయలు సంపాదించే యంత్రాంగం గురించి మాట్లాడుకుంటే, ఎస్సీఎస్ఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. ప్రభుత్వ పథకాల్లో ఇదే అత్యధిక వడ్డీ రేటు. అలాగే మీరు గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ప్రకారం 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి ఏటా దాదాపు 2,46,000 రూపాయలు వడ్డీ మాత్రమే వస్తుంది. దీన్ని 12 నెలలతో భాగిస్తే ప్రతి నెల దాదాపు 20,500 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది.